అండ్ సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్ వల్ల కూడా మనకి ఐటీఎల్జీ వస్తుంది. సో ఈ విధంగా మనకి వచ్చే ప్రతి ఐటీఎల్జీ కూడా మన టోటల్ ఐటీఎల్జీలో యాడ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 10,000 ఐటీఎల్జీ ఉన్నాయనుకుందాం. సో ఈ 10,000 ఐటీఎల్జీ మీరు మైన్ చేయడం, సెక్యూరిటీ గ్రూప్ మైన్ చేయడం, రిఫర్ చేయడం, గేమ్స్ ఆడడం, వీటన్నిటి వల్ల మీకు 10,000 ఐటీఎల్జీ వచ్చింది అనుకుందాం. సో ఈ 10,000 ఐటీఎల్జీ అనేది అన్వెరిఫైడ్ ఐటీఎల్జీ, అంటే అవి ఎప్పటికైనా బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు ఒకవేళ సరిగా మైన్ చేయకపోయినా 2 days తర్వాత నుండి బర్నింగ్ స్టార్ట్ అవుద్ది. లేదంటే మీ రిఫరల్స్ ఒకవేళ సరిగా మైన్ చేయకపోతే వాళ్ళ వల్ల వచ్చిన బోనస్ కూడా మైనస్ అవుతుంది. సో ఏదైతే ఈ 10,000 అన్వెరిఫైడ్ ఐటీఎల్జీ ఉందో ఇది ఎప్పటికైనా బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మీ దగ్గర వెరిఫైడ్ ఐటీఎల్జీ ఉంటే మాత్రం అది ఎప్పటికీ బర్న్ అవ్వదు. ఎందుకంటే అది హ్యూమన్ నోడ్ బర్నింగ్ నుండి బయటికి వచ్చిన ఐటీఎల్జీ అనమాట. సో ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ మనకు అసలు ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. మన దగ్గర ఉన్న ఐటీఎల్జీ నుండి వెరిఫైడ్ ఐటీఎల్జీ సపరేట్ చేయడం కోసం హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనే ఒక కొత్త ప్రాసెస్ని తీసుకురాబోతున్నారు. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఒక హ్యూమన్ నోడ్ అంటే ఒక యూజర్ ఇంటర్లింక్లో ఎంత యాక్టివ్గా ఉన్నారు అన్నదాన్ని క్యాల్కులేట్ చేసి మనకి హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఇస్తారనమాట. సో ఈ క్యాల్కులేషన్స్ ఆటోమేటిక్గా జరుగుతాయి. సో ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏఐ ఎంఎల్ టూల్స్ ద్వారా ఆటోమేటిక్గా ఈ క్యాల్కులేషన్స్ అయితే జరుగుతాయి. ఈ ఏఐఎంఎల్ టూల్స్ అసలు దేని ఆధారంగా మనకి హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఇస్తారంటే, ఒకటి మీరు ఎంత యాక్టివ్గా మైన్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి మీ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఉంటుంది. అదేవిధంగా మీ రిఫరల్స్, మీ డైరెక్ట్ రిఫరల్స్ అవ్వచ్చు, ఇండైరెక్ట్ రిఫరల్స్ అవ్వచ్చు, వాళ్ళు ఎంత యాక్టివ్గా మైన్ చేస్తున్నారు దాన్ని బట్టి కూడా మీకు హెచ్సిఎస్ స్కోర్ వస్తుంది. ఇంటర్లింక్ ఎకోసిస్టంలో మీరు ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి కూడా మీకు హ్యూమన్ క్రెడిట్ స్కోర్ వస్తుంది. అంటే గేమ్స్ ఆడడం అవ్వచ్చు, డావో ఓటింగ్ అవ్వచ్చు, లేదా కొత్తగా తీసుకొచ్చిన స్పిన్ గేమ్లో మీ పార్టిసిపేషన్ అవ్వచ్చు, లేదా ఇంటర్లింక్ ఎకోసిస్టంలో మిగతా వాటిని మీరు ఎంత బాగా యూజ్ చేసుకుంటున్నారు అన్న దాన్ని బట్టి కూడా మీకు హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఇస్తారు. అదేవిధంగా 4th వన్ సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్ వల్ల కూడా మీకు హ్యూమన్ క్రెడిట్ స్కోర్ వస్తుంది. అండ్ 5th వన్ ఏదైతే ఇప్పుడు చెప్పబోతున్నో ఈ 5th వన్ అయితే ఆప్షనల్ అనమాట. మీరు ఖచ్చితంగా చెయ్యాలి అని కాదు, ఇది ఆప్షనల్. ఎందుకంటే ఇది ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో మీరు ట్రేడింగ్ చేస్తే కూడా మీకు హ్యూమన్ క్రెడిట్ స్కోర్ వస్తుంది. చాలామందికి ట్రేడింగ్ తెలియదు, చాలామందికి బయింగ్ అండ్ సెల్లింగ్ తెలియదు కదా. సో అందుకే దీన్ని వీళ్ళు ఆప్షనల్గా తీసుకొస్తున్నారు. ఒకవేళ మీరు ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో ట్రాన్సాక్షన్స్ చేస్తే మీకు హ్యూమన్ క్రెడిట్ స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చేయకపోతే అది ఆప్షనల్ అనమాట. ఖచ్చితంగా చేస్తేనే మీకు స్కోర్ వస్తుంది అనేది కాదు. సో ఫస్ట్ 4 ఏవైతే ఉన్నాయో మీ యాక్టివిటీ, మీ రిఫరల్ యాక్టివిటీ, సో ఇంటర్లింక్ ఎకోసిస్టంలో మీ పార్టిసిపేషన్ అండ్ సెక్యూరిటీ గ్రూప్ మైన్, సో ఈ 4 ఖచ్చితంగా మీరు చేస్తే ఎక్కువ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ వస్తుంది. 5th వన్ ఏదైతే ఉందో ఇది ఆప్షనల్, చేస్తే వస్తుంది, చేయకపోతే నో ప్రాబ్లం. ఈ 5 ఫ్యాక్టర్స్ నుండి హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అయితే క్యాల్కులేట్ అవుతుంటుంది. సో ఇది కూడా ఏఐ అండ్ ఎంఎల్ టూల్స్ మన బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తాయి అనమాట. ఎంత ఫ్రీక్వెంట్గా మైన్ చేస్తున్నారు అంటే మీరు ఎవ్రీడే 6/6 సైకిల్స్ మైన్ చేస్తే మీకు ఎక్కువ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మీ రిఫరల్స్ కూడా ప్రాపర్గా మైన్ చేస్తే కూడా మీకు స్కోర్ ఎక్కువ వస్తుంది. ఇలా ప్రతి దాన్ని అబ్జర్వ్ చేస్తూ మీ యాక్టివిటీని బట్టి మీకు హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది అన్నమాట. సో ఎక్కువ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఉంటే మీ దగ్గర ఉన్న ఐటీఎల్జీ నుండి ఎక్కువ వెరిఫైడ్ ఐటీఎల్జీ అయ్యే ఛాన్స్ ఉంటుంది, తక్కువ ఉంటే తక్కువ వెరిఫై అవుతాయి. మీకు ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నా, ఎగ్జాక్ట్ నెంబర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 10,000 ఐటీఎల్జీ ఉన్నాయనుకుందాం. ఈ 10,000 ఐటీఎల్జీ ఒకేసారి వెరిఫైడ్ అవ్వవు. సో బ్యాచ్ వైజ్గా వెరిఫై అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ 30 డేస్కి ఒక బ్యాచ్ వెరిఫై అవుతుంది అనుకుందాం. సో ప్రతి బ్యాచ్లో మీ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఆధారంగా మీకు వెరిఫైడ్ ఐటీఎల్జీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు అనుకున్న నెంబరే తీసుకుందాం. మీ దగ్గర 10,000 ఐటీఎల్జీ ఉన్నాయి. ఫస్ట్ బ్యాచ్లో మీ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ని బట్టి ఒక 500 ఐటీఎల్జీ వెరిఫై అయినాయి అనుకుందాం. సో మీ దగ్గర 500 వెరిఫైడ్ ఐటీఎల్జీ ఉన్నాయి. తర్వాత 9,500 అలానే ఉన్నాయి కదా, అది నెక్స్ట్ బ్యాచ్లో లాస్ట్ బ్యాచ్ కంటే ఈ బ్యాచ్లో హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఎక్కువ ఉంటే ఈసారి 700 వెరిఫై అవుతాయి అనుకుందాం. ఇదంతా నేను ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నా. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఎంత హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఉంటే అంత ఎక్కువ ఐటీఎల్జీ వెరిఫై అయ్యే ఛాన్స్ ఉంది. కేవీ సార్ ఒక ట్వీట్లో ఏం చెప్పారంటే వెరిఫైడ్ ఐటీఎల్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఐటీఎల్జీ అన్నారు. దీని అర్థం ఏంటంటే మీ దగ్గర ఉన్న ప్రతి ఐటీఎల్జీ కూడా వెరిఫై అయ్యే అవకాశం ఉంటుంది. అది మీ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ మీద
డిపెండ్ అవుతుంది. అదేవిధంగా ఒకేసారి వెరిఫై అవ్వకుండా బ్యాచ్ వైజ్గా వెరిఫై అవుతాయి. వెరిఫై అవుతూ ఒక సర్టెన్ టైం పీరియడ్లో మీ దగ్గర ఉన్న ఐటీఎల్జీ ప్రతిదీ కూడా వెరిఫైడ్ ఐటీఎల్జీలోకి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ వీళ్ళు ఎందుకు బ్యాచ్ వైజ్గా రిలీజ్ చేస్తున్నారు, ఒకేసారి రిలీజ్ చేయొచ్చు కదా అంటే, ఒకేసారి రిలీజ్ చేస్తే ఏమవుతుందంటే సప్లై ఎక్కువ అవుతుంది. సో ఎప్పుడైతే ఎక్కువ సప్లై ఉంటుందో ఆటోమేటిక్గా ప్రైస్ అనేది అయితే డౌన్ అయిపోద్ది. అలా అవ్వకుండా వీళ్ళు బ్యాచ్ వైజ్గా వెరిఫైడ్ ఐటీఎల్జీని కొంత ఇస్తూ ప్రైస్లో స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి అయితే ఇలా ఇస్తున్నారు అనుకోవచ్చు. సో మనకి ఇప్పుడు 1200 వెరిఫైడ్ ఐటీఎల్జీ ఉన్నాయనుకుందాం. సో వాటిని మనం ఇప్పుడు ఏం చేయాలి? ఒకటి, ఐటీఎల్ టోకెన్స్ కోసం మీ దగ్గర ఉన్న వెరిఫైడ్ ఐటీఎల్జీని లాకిన్లో పెట్టుకోవచ్చు. 2, వెరిఫైడ్ ఐటీఎల్జీ ఒకవేళ లిస్ట్ అయితే మీ దగ్గర ఉన్న వెరిఫైడ్ ఐటీఎల్జీని మీరు సెల్ చేసుకోవచ్చు. ఈ 2 ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమని చెప్తా, ఎందుకంటే ఐటీఎల్ టోకెన్ అనేది ఇంటర్లింక్ పేమెంట్ టోకెన్. సో ఫర్దర్గా దీనికి చాలా హ్యూజ్ డిమాండ్ ఉంటుంది, చాలా ఎక్కువ ప్రైస్ కూడా ఉంటుంది అనమాట. మీకు సింపుల్గా చెప్పాలంటే వెరిఫైడ్ ఐటీఎల్జీ $1 ఉంటే ఐటీఎల్ ప్రైస్ $10 ఉండొచ్చు, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో ఇది అనమాట. సో మీరు ఇప్పుడు మీ దగ్గర ఉన్న వెరిఫైడ్ ఐటీఎల్జీని మీరు లాకిన్లో పెట్టడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1200 వెరిఫైడ్ ఐటీఎల్జీ ఉన్నాయనుకుందాం. సో ఈ 1200ని మీరు 1 ఇయర్కి లాకిన్లో పెడితే ఆ లాకిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ 1200 వెరిఫైడ్ ఐటీఎల్జీ మీకు వస్తుంది. అండ్ మీరు ఇన్ని రోజులు లాకిన్లో పెట్టడం వల్ల మీకు ఎక్స్ట్రాగా ఐటీఎల్ టోకెన్స్ కూడా వస్తాయి. మీకు ఇది ఇంకా సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh రూపీస్ ఉన్నాయి. సో వాటిని మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసారు అనుకుందాం. 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఏమవుతుంది? సో 1 year తర్వాత మీ 1 lakh మీకు వస్తుంది, దాని మీద మీకు 7% ఎక్స్ట్రా వడ్డీ వస్తుంది కదా. సో ఆ వడ్డీ ఇక్కడ ఐటీఎల్ టోకెన్స్ అనమాట. సో ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ మీ అసలు అనమాట. సో మీ అసలు మీకు వస్తుంది, మీకు ఎక్స్ట్రాగా వడ్డీ వస్తుంది. 1 year తర్వాత మీరు కావాలంటే మీ వెరిఫైడ్ ఐటీఎల్జీని సెల్ చేసుకోవచ్చు, మీరు ఐటీఎల్ని కూడా సెల్ చేసుకోవచ్చు.